సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు 300 కోట్లు పరిహారం అందించారు. 4 జిల్లాల తలరాతను మార్చే సామర్థ్యం వెలిగొండ ప్రాజెక్టుకు ఉందన్నారు చంద్రబాబు. వైసీపీ కుల రాజకీయాలు చేస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సాయికృష్ణ కేసు అంశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లాగి కుట్రలు చేయాలని చూశారని ఆరోపించారు. నాలుగోసారి ముఖ్యమంత్రి, ఎన్నో ఇబ్బందులు చూశాను, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాను. కానీ ఈ 4గోసారి ముఖ్యమంత్రి నేను ఎంత లోతుకు పోతే అంత అఘాతమే కనపడుస్తా ఉంది. నాకు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లా అండ్ ఆర్డర్ సమస్య. ఈ రోజు నేను అడుగుతున్నా, మీరు ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చారు, ఇంత ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. 1924 ఒక్క మీటింగ్ లో ఎక్కడైనా ఇలాంటి వాతావరణం కనపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఒక్క వ్యత్యాసమే చాలు. అప్పటికి ఇప్పటికీ మార్పు. నాకు కూడా కొన్ని సవాళ్లున్నాయి. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్లు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్న దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం. 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా. రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్లీ ఈ రోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. నిన్నొచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట. అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది. ఎవరు మార్చలేరు. మళ్లీ మార్చాలంటే పార్లమెంట్ లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేమర్థం మీకు అర్థమైందా? కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. ఈ రోజు అమరావతికి వెళ్లారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్లారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్లీ ఇష్టానుసారంగా వెళ్లి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. మళ్లీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే వీళ్ళు మామూలు. వైసీపీ నేతల విమర్శలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ నేతల తీరు మారలేదని విమర్శించారు. తాను కులాల గురించి మాట్లాడతానని వైసీపీ నేతలు ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ నేతలు ఎలా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ఎన్నికల్లో విజయాన్ని తీసుకురావని, అందుకు వైసీపీ ప్రభుత్వమే ఉదాహరణ అని అన్నారు. నేను అందుకు కులాల ఐక్యత మాట్లాడుతున్నప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు నేను కులాల గురించి మాట్లాడతానంటే ఈ కులాలను నేను ప్రారంభించాను చెప్పండి. నిజంగా నాకు ఒక కులం కోసమే ఉండే వ్యక్తిని అయితే బాలినేని గారు ఎందుకు వస్తారు జనసేనలోకి? నా తప్పనేంటి, నా ప్రయత్నం ఏంటంటే ఎప్పుడు కూడా నేను వైసీపీ పార్టీ కూడా నాకు వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ఎవరితో శత్రుత్వం లేదు. వాళ్ళు ఎవరితో నాకు కోపాలు ఉండవు వాళ్ళ మీద. కాకపోతే ఏముంటుందో వాళ్ళ విధి విధానాల మీద నాకు విసుకుంటాం. నేను ఏదైనా పాలసీ గురించి మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగత జీవితాలని హననం చేయటం, పర్సనల్గా అటాక్లు చేయటం, దీనివల్ల ఏమైపోద్దంటే ఒకసారి నేను గట్టిగా ఉండమని చెప్తాను. మౌనంగా ఉన్న
మాట్లాడినా ఒకసారి ఏమో వాళ్ళకి పేటరేగిపోతూ ఉంటారు. ఒకసారి మనం కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో చాలా ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేను నానాజీ గారు మాట్లాడితే కూర్చోబెట్టి మేము ఎంకరేజ్ చేసాం, కానీ మీరు ఎన్ని మాటలు మాట్లాడారు? ఆయన ప్రాంతంలోనే ఉండే ఒక వైసీపీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారు మీరు? మేము మర్చిపోయాం అనుకుంటున్నావా? అంటే మీరు నోరు ఉన్నప్పుడు, మీ అధికారం ఉన్నప్పుడు మీరు ఇష్టానికి మాట్లాడేస్తారు. అప్పుడు మీకు అధికారం లేకపోయినా మీరు 11 సీట్లు వచ్చినా మీరు ఇంకా ఇష్టానికి మాట్లాడుతున్నారు. అది గొప్పతనం మీలో. ఐ హావ్ టు అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి కదా. వాళ్ళు ఎంత కమిటెడ్. 11 వచ్చినా మేము తగ్గమంటున్నారు. మీరు తగ్గకండి, మీరు ఒకటి వచ్చినా తగ్గకండి, అలాగే ఉన్నాడు. మీరు కరిగిపోండి, అయినా కానీ తగ్గకండి. ఎవరో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మిస్సెస్ గురించి మాట్లాడేసి ఇష్టారాజ్యంగా మాట్లాడి అసలు మేమేం మాట్లాడదు. మీరు ఇప్పుడు సడన్ గా కూర్చోబెట్టి మీరు మహాన్ భావుల్లో అయిపోయాం మేమందరం ఇష్టానికి తిట్టేసి ఒక 10-12 సంవత్సరాలు సడన్ గా మీకు రియలైజేషన్ వచ్చింది ఈ రోజున. మీకు సరే ఈ రియలైజేషన్ మీకు ఎంత వస్తుందో నేను చూస్తాను, సంతోషం. మీరు రియలైజ్ అయ్యి మేము మమ్మల్ని ఏం అనకూడదు అనుకుంటే అసలు మా పార్టీ నిర్మాణానికి బోల్డ్ మా వాళ్ళంతా మిమ్మల్ని తిట్టడం మానేసి మా పార్టీలో మా శివను మా దేవరి శివ గురించి మా మునీర్ హసన్ గురించి మేము ఎత్తుకుంటాం. వాళ్ళ నాయకులు తీసుకునే బాధ్యతలు మేము ముందుకెళ్తాం. మీరు తిట్టడం ప్రారంభిస్తే మేము మా వాళ్ళని ఎత్తుకోవడం మానేసి మీకు బదులు ఇవ్వడం టైం అయిపోతుంది నాకు. సో మీరు తిట్టకపోతే ఖచ్చితంగా మేము బలపడతాం, సంతోషం. లేదు మీరు తిడతానంటే కూడా మేము తిట్టి మేము బలపడతాం. ఏదైనా మేము బలపడటం గ్యారంటీ. పథకం ప్రకారం అందరికీ ఇది ఆమోదయోగ్యం ఏమన్నా తెలియదు. జనసేన అంటే ఇష్టపడని వర్గాలు ఏవైనా కావచ్చు. నేను ముందే చెప్పాను, నేను ఎప్పుడు కులాలని చాలా అనలైటికల్ గానే చూస్తాను. నేను కులాలని సోషల్ డాక్టరింగ్ పర్స్పెక్టివ్ లో చూస్తాను. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిసారి తిట్టడం, కాపు నాయకుల చేత తిట్టిస్తారు. లింగంనేని రమేష్ గారికి ఇస్తే వాళ్లే తిడతారు. లేదంటే ఒక కుర్రాడు 14 ఏళ్ల ఆడబిడ్డని 3 రోజులు గదిలో బంధించి చాలా రకాలుగా హింసించి చెప్పుకోలేక బయటికి ఇవన్నీ వస్తే అతనికి వత్తాసుగా వీళ్ళందరూ వెళ్తారు. తల్లి బాధ వేరే. తల్లి బాధ నేను అర్థం చేసుకోగలను. అతను చేసే వృత్తి ఏదో క్రిమినల్. అతను ప్రొఫెషనల్ క్రిమినల్. అతను ఒక ప్రొఫెషనల్ క్రిమినల్ ఎలా వెనకేసుకొస్తారు? ఏ బేసిస్లో వెనకేసుకొస్తారు? జస్ట్ బికాజ్ హీజ్ యువర్ కాస్ట్. మీ కులం అయితే సరిపోద్దా? మీ నాయకుని చెప్పండి, అతనేంటో మీరేంటో నేను చెప్తానని. ఇప్పుడు చూడండి, సోకాలి లీడర్స్ అందరూ ఎలాంటి వైపు మగ్గుతున్నారు వీళ్ళందరూ. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళందరూ? అంటే మీకు భావం ఏం చెప్తారు? ఇది ఒక్క కాపు కులానికి కదా, అందరికీ చెప్తారు. అన్ని కులాలకి ఇదొక వెరీ క్లియర్ కట్ పొలిటికల్ గేమ్. నేను దాన్ని బ్రేక్ చేస్తాను కాబట్టే నా మీద ఇంత కోపం అందరికీ. వాళ్ళు సడన్ గా ఇష్టానికి తప్పులు చేసేసి అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? కులాల ప్రాతిపదికన రాజకీయం చేయదా? నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు. సీఎం చంద్రబాబు లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు లోకేష్ల కనుసన్నల్లోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని, తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు నేరుగా దాడులకు నాయకత్వం వహించారని ఆయన ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో అరాచకాలు పెరిగిపోయాయని, బాధితుల పక్షాన నిలబడతానని పేర్ని నాని స్పష్టం చేశారు. 2024 నుంచి కూడా బాగా ఉధృతం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇద్దరూ కలిసి వాళ్ళ యొక్క కుట్ర ఏంటంటే అమరావతిలో జరిగేటువంటి అక్రమాలు గాని, అవినీతి గాని, లేదా అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ గాని, లేదా రైతు సమస్యలు పరిష్కారం ఇంతవరకు లభించినటువంటి ఎవరెవరైతే రైతు సమస్యలు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా ఈ ప్రపంచానికి తెలియకూడదు. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో కేవలం ఆహా ఓహో లేచిపోతుంది అమరావతి, పైకి ఆకాశాన్ని అంటేస్తుంది, అమరావతిలో బిల్డింగ్లు అయిపోతున్నాయి, అది అయిపోతున్నాయి, ఇది అయిపోతున్నాయి అని ఆ కబుర్లు తప్పితే అమరావతిలో అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి అప్పులు గాని, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, లేదా రైతు సమస్యలు గాని ప్రపంచానికి తెలియటానికి వారికి సుతారాము ఇష్టం లేక దాని కుట్రలో భాగంగా ఇవాళ ఉండవల్లి సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని పోగేసి ఎవరైనా అందులో రాళ్లేసినోళ్ళు, కర్రలు పెట్టి కొట్టినోళ్ళు, లేదా కానిస్టేబుల్ గారిని బందోబస్తుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ గారిని రాయితో తలకాయ పగలగొట్టిన వాళ్ళు గాని, ఇవన్నీ కూడా ఎవరాళ్ళు? వాళ్ళు పొలం ఉందా, పూలింగ్కి ఇచ్చారా, లేదా భూసేకరణకి ఇచ్చారా, అంగీకార పత్రాన్ని ఇచ్చారా? ఇవ్వలేదు కదా. వీళ్ళందరినీ కొండాలని, రౌడీల్ని, లేదా క్వారీల్లో పనిచేసే వాళ్ళని ఇదన్నీ తెలీదా? ఎవరు ఎలా వచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? అన్ని కెమెరాలు ఉన్నాయి కదా. వాళ్ళ వద్దన్నటువంటి రైతుల్ని ఈ రకంగా దుర్మార్గంగా బెదిరించి భయపెట్టి తీసుకుంటాయి. అమరావతిలో జరిగేటువంటి ఏ అవినీతి కార్యక్రమాలు గాని, ఏ అకృత్యాలు గాని, రైతుల అగజాట్లు గాని, వీళ్ళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవి కూడా ప్రపంచం వినకూడదు, చూడకూడదు అనేటువంటి తప్పు. అమరావతిలో వైసీపీ బృందం పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ల్యాండ్ పోలింగ్ కు భూములు ఇవ్వని రైతుల సమస్యలు తెలుసుకునేందుకు తాము వెళ్తుంటే తమపై దాడులు చేయడమేంటని అంబటి రాంబాబు నిలదీశారు. కేవలం రైతుల పక్షాన నిలబడటమే తాము చేసిన తప్ప అంటూ ప్రశ్నించారు. కార్లు పగలగొట్టారు, రాళ్లు వేశారు, కొట్టడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక పెద్ద రాయి, ఇంత రాయి విసిరారు మా మీదకి. ఒక కానిస్టేబుల్ అడ్డం వచ్చాడు, వాడికి తెలియదు పాపం, ఈజ్ హాస్పిటలైజ్డ్. ఆ రాయి రేపు మేము వేసామని చెప్తారు పోలీసులు. ఇది జరిగేటటువంటి విషయం.
మేము రైతుల సమస్యలు తెలుసుకోవడం కోసం వెళ్తున్నాం. వెళ్తుంటే ఆ మీద దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీ కుమారుడు నియోజకవర్గంలో మాది గొడ్డల పార్టీ, మీరు చెబుతున్నారుగా మాది గొడ్డల పార్టీ, మరి మీదే పార్టీ. గొడ్డల పార్టీ అయితే మేము తన్నులు తింటామా, కార్లు బగలు కొట్టుకుంటామా, కానిస్టేబుల్ కొడతామా? పార్టీ మాది అయితే మాది గొడ్డల పార్టీనా మీది గొడ్డల పార్టీనా? ఇప్పుడు చెప్పమంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. ఒక కానిస్టేబుల్ మీద ఇంత పెద్ద రాయి వేస్తే అతను పడిపోయాడు. అది నాకు తగిలితేనో లేకపోతే పెద్ద ఆయన తగిలితేనో చావాల్సిందినా? మేము ఏమిటి దాడులను అడుగుతా ఉన్నా, నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. గొడ్డలి పార్టీ మాదని మీరు ప్రచారం చేసి దాడులు చేసి మమ్మల్ని చంపడానికి, కానిస్టేబుల్ ని కొట్టడానికి ప్రయత్నం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతుందా లేదా చెప్పాలని మనం చేస్తున్నాం. రైతుల యొక్క సమస్యల్ని తెలుసుకొని అడ్రస్ చేసే హక్కు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అమరావతి పర్యటన నేపథ్యంలో అధికార టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. వైసీపీ నేతలు రైతులను పరామర్శించేందుకు కాకుండా రౌడీ మూకలతో కలిసి అమరావతికి వచ్చారని హోంమంత్రి అనిత తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతి రైతులపై దాడికి పాల్పడే ఉద్దేశంతోనే వైసీపీ నేతలు పర్యటించారని, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు. ప్రతినిధులుగా మెయిన్గా అందరం కూడా అమరావతి 2027 నాటికి పూర్తి కావాలి అని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో మేము పనిచేస్తూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళడం తప్పించి ఈ రోజు వరకు, ఆ రోజు అమరావతి రాజధానికి వాళ్ళే కదా ఒప్పుకున్నారు. తర్వాత వీళ్ళు 3 రాజధానులు అన్నారు, ఇంటికి పంపించారు ప్రజలు. మళ్ళీ ఈ రోజు వచ్చి మావిగాని అంటున్నారు. మరి ఏం మొహం పెట్టుకుని ఈరోజు అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో పరామర్శ చేస్తారు? నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి పూర్తి అయిపోతే వీళ్ళకి కనీసం ఆ సీట్లు కూడా ఉండవు, ఆ మనుగడ కూడా ఉండదు అనే ఒకే ఒక ఉద్దేశంతో, వాళ్ళ భయంతో ఈరోజు అమరావతిని డిస్టర్బ్ చేయడానికి రౌడీ మూకలను తీసుకుని వెళ్ళిన సందర్భం తప్పించి అంతకుమించి ఏమీ కాదు. వీళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి మేము సమగ్రంగా విచారణ చేస్తాం. యాజ్ అ హోమ్ మినిస్టర్గా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇందాక నేను ఇన్ఫర్మేషన్ కూడా అడిగి తీసుకున్నాను. ఇక్కడ ఎవరు ముందు ప్రొవోక్ చేశారు, ఎవరు దాడులు చేశారు అన్నీ కూడా క్లియర్గానే ఉంటాయి. కాబట్టి అందులో ఏది దాచేదైతే ఇది. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటు విమర్శలు చేశారు. స్మార్ట్ కిచెన్ పేరుతో 85,000 మంది కార్మికుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆయన ట్వీట్ ద్వారా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులను తొలగించి తన పార్టీ వారికి లబ్ధి చేకూర్చేలా కిచెన్ల నిర్వహణ అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గత 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణలో జూలై 2న కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముందు జూలై 1న నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. కొత్త సీఎస్ నియామకంతో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 2న జరిగే కేబినెట్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. పునర్విభజన బిల్లు ద్వారా పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని సీఎం రేవంత్ చెప్పడం సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. తెలంగాణ ప్రజల స్థితి పెనం మీద నిండి పొయ్యిలో పడ్డట్టు అయిందన్నారు. మోదీ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఖచ్చితంగా ఆమోదం పొందుతుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎంతో ఆసక్తితో ఎదురు చూసినటువంటి బెంగాల్ ఫలితాల తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఏ రకంగా సంబరాలు జరుపుకున్నారో మొత్తం దేశమంతా కూడా గమనించింది. ఏ రాజకీయ పార్టీలు అయితే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకొని మహిళల ఆగ్రహానికి వారు గురైనారో ఆ 5 రాష్ట్రాల్లో కూడా ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఏ పార్టీలు అయితే మహిళా బిల్లును, పునర్విభజన బిల్లును అడ్డుకున్నారో అన్ని పార్టీలకు కూడా విపక్షాలు ఆ ఎన్నికల్లో కర్రుగాల్చి వాత పెట్టి 93%, 92% ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ప్రతాపాన్ని చూపారు. టీఎంసీ బిల్లును అడ్డుకుంటే టీఎంసీ ఓటమి చవి చూసింది. అదే రకంగా కమ్యూనిస్టులు కూడా బిల్లును అడ్డుకుంటే కేరళలో కమ్యూనిస్టులను ఓడించారు. డిఎంకే ప్రధాన పాత్ర పోషించింది. మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ అడ్డుకున్నటువంటి డిఎంకే పార్టీని కూడా ఏ రకంగా ప్రజలు ఓడించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లుతో పాటు దక్షిణాదిలో పునర్విభజన పేరు మీద సీట్లు తగ్గుతాయని చెప్పి ప్రజలు తప్పుతో పట్టిస్తే రాజ్యాంగ విరుద్ధమైన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని సీట్ల పెంపుదల ఉండాలని చెప్పితే వాళ్ళ పార్టీ సైతం కూడా దాన్ని సీరియస్గా పరిగణించారు. ఏ ఒక్క సభ్యుడు కూడా
కర్ణాటకలో జరిగిన 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సీక్రెట్ సమావేశమేంటో బయటపెట్టాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చారిత్రక ఒప్పందం అంటున్న రేవంత్ ఆ ఒప్పందం ఏమిటో స్పష్టత ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రుల సమావేశంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధికారులను బయట కూర్చోబెట్టారని, నీటి వాటాల పంపకంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఇకపై ఊరుకునేదే లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న కర్ణాటకలో జరిగినటువంటి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏదైతే తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రక ఒప్పందం మేము చేసుకున్నాము అని చెప్పడం అనేటువంటిది నిజంగా ఆశ్చర్యకరం. ఏంటి ఆ చారిత్రక ఒప్పందం ఏంటి, అసలు నువ్వు చేసుకున్నదేందో ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు అయితే మరి బయటకు వచ్చి ఏదో చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఒకవైపు ఏమో రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగించే విధంగా కర్ణాటక రాష్ట్రము తుంగభద్ర ప్రాజెక్టుకు దిగువన ఆర్డీఎస్ ఎగువన 35 టీఎంసీల వినియోగంతో నవేలి రిజర్వాయర్ ఒకటి నిర్మాణానికి కర్ణాటక పూనుకున్నది. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ ఆర్డీఎస్ దిగువన సుంకేశుల ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల అనేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పూనుకున్నది. కానీ ఇప్పుడు తమ అనుయాయుడే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నా శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు గుండ్రేవులను తెరపైకి తెచ్చినారు. ట్రిబ్యునల్ వద్దన్నది ఆనాడు 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ఆపింది. మళ్ళీ ఇప్పుడు గుండ్రేవుల ప్రాజెక్టు ఇటు ఆంధ్రప్రదేశ్ పైకి తీసుకొచ్చింది, అటు నవేలి ప్రాజెక్టును కర్ణాటక పైకి తెచ్చింది. ఇవాళ తుంగభద్ర మీద 55 టీఎంసీలతో వచ్చే ఈ 2 రిజర్వాయర్లు రేపు తెలంగాణకు తీవ్ర నష్టం చేస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు మేము చాలా గొప్ప ఒప్పందం చేసుకున్నాము, ఎవరిని లోపల రానియలేదు, ఆఫీసర్లందరినీ బయటనే కూర్చోబెట్టినాము, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బయట కూర్చోబెట్టినాము, లోపల 3 ముఖ్యమంత్రులము, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి కాంతారావు గారు, 4 కూర్చున్నాము అన్నారు. మరి ఆ మీటింగ్ లా 3 ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి 4 కూర్చున్నారు. మీరు చేసిన సీక్రెట్ అగ్రిమెంట్ ఏంది, ఏం అగ్రిమెంట్ చేసిందో ఇలా రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలవాల్సినటువంటి అవసరం ఉంది. నీకేమో అవగాహన తక్కువ, ఆగమాగం ఎక్కువ నీకు. ఎందుకంటే నువ్వు గతంలో అనేక విషయాలు కూడా మాట్లాడినావు. దేవాదుల ఏ బేసిన్లో ఉంది, నల్లమల్ల ఆంధ్రప్రదేశ్లో ఉంటుందా తెలంగాణలో ఉంటుందా, బచావత్కు బ్రిజేష్. కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి రైతుల భూములను తిరిగి ఇస్తామని కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారని, ఇప్పుడు అదే రైతులకు భూములు తిరిగి ఇవ్వబోమని చెబుతున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు అదే ప్రాంతాన్ని ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ఏమైందంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్మాసిటీకి సంబంధించినంత వరకు మన విధానం స్పష్టంగా ఉన్నది. ఆ రోజు భూసేకరణ ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఫార్మాసిటీ కోసం మాత్రమే జరిగింది. ఇంకా ఏ రకంగా కూడా అక్కడ నేను జూ పార్క్ పెడతా, డేటా సెంటర్ పెడతా, ఇంకోటి పెడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, మా అల్లునికి ఇంత ఇస్తా, మా తమ్మునికి ఇంత ఇస్తా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు, చట్టం ఒప్పుకోదు. చట్ట ప్రకారం కూడా మీరు చేసేది తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి ఎవరినైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాళ్ళు వేళ్లు పట్టుకొని తిరుగుతున్నాడో, గడ్డాలు పట్టుకుంటున్నాడు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో జిల్లా ఎమ్మెల్యేలు పాయల శంకర్, అనిల్ జాదవ్లపై మాజీ ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు తగిన ప్రాధాన్యత ఇవ్వవద్దని, మరోవైపు ఎమ్మెల్యే పాయల శంకర్ తనకు సీఎం దగ్గర అంటూ జోగుతున్నారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుత్సాహంగా ఉన్నారని, కావున వారిని ప్రోత్సహించకుండా పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడ అధికారంలో లేని ఎమ్మెల్యేలకు ఎక్కువ నడుస్తుంది కాబట్టి వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇల్లు కానీ అదే రకంగా పనులు కానీ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. లేకుంటే
అనిల్ యాదవ్ బోత్లో అనిల్ యాదవ్ అన్ని ఎస్ఐ పోలీసు డిఎస్పీలు ఎస్ఐలు వాళ్ళ మాటనే వింటున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మాట వింటలేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనిల్ యాదవ్ కు ప్రియాంక కార్యకర్తల తరపున నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా పాయల్ శంకర్ పాయల్ శంకర్ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారి జోకుతున్నాడు. ఇవాళ రేపు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మోసం చేస్తారు. కాబట్టి వారిని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. తిరుపతిలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఎస్ఐఆర్ పరిశీలన సందర్భంగా అధికార కూటమిపై వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. తిరుపతి ఎంఆర్పల్లిలో బిఎల్ఓలు, బిఎల్ఏల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి పాలన అవినీతితో నుండి అరాచకంగా మారి దౌర్జన్యాలు, దోపిడీలు, లాకప్ డెత్తులు ఇలా 3 పువ్వులు 6 కాయలతో శోభాయమానంగా నడుస్తున్నది. చంద్రబాబు గారే చెప్పేటువంటి నీతులు, శుద్ధులు ప్రతిరోజు పాఠంలాగా ఆయన ప్రజలకందరికీ కూడా చెబుతూ చేసేటువంటి కార్యక్రమాలు ఆయన దగ్గర నుంచి కింది స్థాయి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల వరకు ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దగ్గులు, పిండారులు ఆ కాలంలో ఏ రకంగా అయితే దోపిడీలు, దొంగతనాలు చేశారో వైసీపీ నేతల తీరుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిపత్రిలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అప్పట్లో అడుగు బయట పెట్టలేని పరిస్థితి ఉండేదని జేసీ ఆరోపించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి పాలనలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని, గంజాయి సంస్కృతికి వైసీపీయే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. తనపై, తన అనుచరులపై పెట్టిన 180 కేసుల గురించి కోర్టులో ఆధారాలతో సహా నిరూపిస్తానని సవాల్ విసిరారు. వాడి రికార్డ్ మీరు ఎప్పుడెప్పుడు ఏం చేసినారు ఏమని రికార్డ్ అది ప్రజాస్వామ్యం. వాడు అంటాడు పెద్దారెడ్డి ఒక్కరోజుగా కూర్చొని మాట్లాడాలంట. ఒరే నీకు తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు, తమిళ్ తెలియదు, యా భాషలో మాట్లాడమంటారా? నీతా డిస్కషన్ అక్రాంతి పైన బుర్ర లేదు. డిస్కషన్ ఎవరు రెడీ? ఆల్రెడీ బుక్కులో వెంకట్రాముకు పంపించిన, శైలజానాథ్కి పంపించిన. ప్రజాస్వామ్యమా? ఏమైందిరా ప్రజాస్వామ్యం? ఇస్తారండి బుక్కులు విత్ ద రికార్డ్ మాట్లాడినా. మరి ఇన్ని కేసులు ఎట్లా చెప్పా? ప్రజాస్వామ్యం ఉంటే 420కి ఇజ్ ఇట్ బెయిలబుల్ సెక్షన్ ఆర్ నాట్? స్టేషన్ పోతే సంతకం పెట్టి తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం ఇప్పిస్తానని నమ్మించి 30 లక్షలు మోసం చేశారనే ఆరోపణలతో గోల్డ్ మైన్ సూర్యాబాయిను పోలీసులు అరెస్ట్ చేశారు. హయత్ నగర్ కు చెందిన గోల్డ్ స్మిత్ కృష్ణాచారిని మోసం చేసిన కేసులో హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సిఐ సైదేశ్వర్ తెలిపారు. ప్రధాని మోదీ తన సెషెల్స్ పర్యటనలో ప్రత్యేక అతిథిని కలిశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు భూచర జీవిగా గిన్నెస్ రికార్డుల్లోకి ఎక్కిన జోనాథన్ అనే తాబేలుతో ఆయన భేటీ అయ్యారు. సెషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీ ఈ సందర్భంగా అక్కడి జాతీయ బొటానికల్ గార్డెన్స్ ను సందర్శించి ఈ అరుదైన జీవిని చూశారు. సుమారు 194 ఏళ్ల వయసున్న జోనాథన్ 1832లో జన్మించినట్లు అంచనా. ప్రస్తుతం వయసు రీత్యా కంటి చూపు మందగించడం, వాసన శక్తి తగ్గడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ అది ఆరోగ్యంగానే ఉంది. ఈ అల్టాబ్రా జాతికి చెందిన భారీ తాబేలు సెషెల్స్లో పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పర్యావరణ పరిరక్షణకు చిహ్నంగా బొటానికల్ గార్డెన్స్లో ఒక మొక్కను నాటారు. Buletin updates. Keep watching Raj News.